బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యాకు ఊహించని షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. రష్యాపై యుక్రెయిన్ భారీ దాడి చేసింది. రష్యా గడ్డ మీద నుంచే భీకర దాడులు జరిపింది యుక్రెయిన్. డ్రోన్లతో రష్యా వైమానిక స్థావరాలపై అటాక్ చేసినట్లుగా తెలుస్తోంది. రష్యాలోకి రహస్యంగా డ్రోన్లను తరలింపు చేసినట్లుగా తెలుస్తోంది. ట్రక్కుల్లో రష్యాకు డ్రోన్లను పంపింది యుక్రెయిన్. 18 నెలలుగా ఆపరేషన్ స్పైడర్ వెబ్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. యుక్రెయిన్ దాడితో రష్యాకు భారీ నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. రష్యా యుద్ధ విమానాలు కూడా ధ్వంసమయ్యాయి ఈ యుద్ధంలో. అలాగే యుక్రెయిన్ దాడిని ధృవీకరించింది రష్యా. భారీ నష్టం జరగలేదని కూడా వెల్లడిస్తోంది. కొన్ని విమానాలకు నష్టం కలిగినట్లుగా అంగీకరించింది. యుక్రెయిన్ ప్రతీకార దాడులకు రష్యా దిగినట్లుగా తెలుస్తోంది. యుద్ధం మరింత తీవ్రతరమయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. సుమారు 1100 రోజులుగా జరుగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఏ రోజు జరగని భీకర దాడి తాజాగా జరిగిందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. రష్యాకు యుక్రెయిన్ చావు దెబ్బ కొట్టింది. అదను చూసి భీకర దాడులతో రెచ్చిపోయింది. రష్యా భూభాగం నుంచే రష్యాపై అటాక్ చేసింది యుక్రెయిన్. యుక్రెయిన్ డ్రోన్లు రష్యాలో నానా బీభత్సం సృష్టించాయని చెప్పుకోవచ్చు. ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరుతో ఈ వినూత్న దాడిని కూడా చేపట్టింది. దీనికి చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా యుక్రెయిన్ చెప్పింది. డ్రోన్లను చెక్కతో తయారు చేసిన కదిలే క్యాబిన్లలో దాచారు. ట్రక్కులపై ఈ క్యాబిన్లను అమర్చి ఆపై వాటిని రష్యాలో ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తోంది. సిగ్నల్ ఇచ్చిన వెంటనే క్యాబిన్ల పైకప్పులు తెరుచుకున్నాయి. డ్రోన్లు నేరుగా గాల్లోకి లేచి దాడిని ప్రారంభించాయి. రష్యా ఎయిర్ బేస్లు లక్ష్యంగా యుక్రెయిన్ ఈ దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే అణు సామర్థ్యం కలిగిన TU-95 బాంబర్ విమానాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో 40కి పైగా బాంబర్ విమానాలను రష్యా కోల్పోయినట్లుగా తెలుస్తుంది. మనం ఇక్కడ స్క్రీన్ మీద విజువల్స్ లో కూడా చూస్తున్నాం. క్లియర్ గా కనిపిస్తుంది యుక్రెయిన్ రష్యా మీద ఎటువంటి దాడి చేసిందో కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. టోటల్ గా అక్కడ మొత్తం పొగ కమ్మేసిన విజువల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. చాలా భయంకరమైన దాడి చేసింది రష్యా పైన యుక్రెయిన్. ఈ విజువల్స్ చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అక్కడ పొగ కూడా చూసారా ఎంత ఘోరంగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమీ కనిపించని పరిస్థితి కూడా అక్కడ మనకి కనిపిస్తుంది. అలాగే TU-22M3లను కూడా కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ఒక్కో TU-22M3 బాంబర్ ధర 2505 కోట్లు. TU-95 బాంబర్ ధర 1361 కోట్లుగా ఉంటుందని అంచనా. దీన్ని బట్టి చూస్తే యుక్రెయిన్ దాడుల్లో రష్యాకు వేల కోట్ల నష్టం వాటిల్లినట్లుగా మాత్రం స్పష్టమవుతోంది. కానీ అంతగా నష్టం కాలేదు అని చెప్పి కూడా రష్యా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక A-50 విమానం కూడా ఇందులో భాగంగా ధ్వంసమైనట్లుగా కొన్ని వర్గాలు చెప్తున్నాయి. అలాగే భారీగా ఎయిర్ బేస్ ధ్వంసమైందని కూడా తెలుస్తోంది. బెలయా ఎయిర్ ఫీల్డ్ పూర్తిగా ఆహుతైపోయింది. ఉత్తరాన మర్మాన్స్క్ నుంచి తూర్పున అముర్ వరకు దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. ఇవనోవో, రియాజాన్, ఇర్కుట్స్క్ వంటి కీలక ప్రాంతాల్లో సైనిక స్థావరాలపై బాంబులు వేశారు. యుక్రెయిన్కి సరిహద్దు ప్రాంతం కర్స్క్లో వంతెన కూలిపోవడంతో గూడ్స్ రైలు కూడా పూర్తిగా ధ్వంసమైనట్లుగా మనకు తెలుస్తోంది. డ్రోన్ దాడుల తర్వాత కాలిపోతున్న రష్యన్ యుద్ధ విమానాల వీడియోలు అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలనే మనం ఇక్కడ స్క్రీన్ మీద కూడా క్లియర్గా చూస్తున్నాం. ఇది రష్యా బలగాలపై జరిగిన అతి పెద్ద దాడుల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఊహించని దాడితో రష్యా రగిలిపోతోంది. యుక్రెయిన్ దాడి నిర్ధారించిన రష్యా రక్షణ శాఖ నష్టం మాత్రం భారీగా జరగలేదని చెప్తోంది. ఇప్పటి వరకైతే యుక్రెయిన్ చాలా అందమైన దేశంగా చెప్తూ ఉంటారు. మన ఇండియన్స్ కూడా అక్కడికి చదువుకోవడానికి చాలా మంది వెళ్తూ ఉంటారు. గతంలో యుద్ధం జరిగినప్పుడు కూడా అందరూ రిటర్న్ అయిపోయిన పరిస్థితి కనిపించింది. అక్కడ డాక్టర్ చదవాలంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్లే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసిన పరిస్థితి ఇదంతా గతంలో జరిగింది. యుక్రెయిన్ అంతా కూడా మొత్తం ఒక సమాధిని తలపించిన పరిస్థితి. గతం యుద్ధం జరిగినప్పుడు రష్యా ఏ విధంగా యుక్రెయిన్ అటాక్ చేసిందో మనం గతంలో చూసాం. దాని తర్వాత స్తబ్దుగా ఉన్న రష్యా చిన్న చితక యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అవి అంతగా బయటకి రాకపోయినా కూడా ఈసారి యుక్రెయిన్ అదను చూసి రష్యాపై కాటు వేసినట్లుగా తెలుస్తోంది. చాలా జాగ్రత్తగా దీనికి మేము ఒక ప్లాన్ అయితే చేశామని కూడా క్లియర్గా చెప్తుంది యుక్రెయిన్. రష్యా గడ్డ మీద ఉండే రష్యాని ధ్వంసం చేసిన పరిస్థితి అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఆ విజువల్స్ అన్ని కూడా మనం క్లియర్గా స్క్రీన్ మీద చూస్తున్నాం. సుమన్ టీవీ స్క్రీన్ మీద మనకి అవి కనిపిస్తున్నాయి. ఏం ప్లాన్ చేశారు, ఎలా అటాక్ చేశారు, వినియోగించిన ఆ వస్తువులు ఏంటి అనేది కూడా మనకు అక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. యుక్రెయిన్ పై ప్రతీకార చర్యలను ప్రారంభించింది. ఆ దేశంపై భీకర దాడులు చేస్తోంది. రెండు దేశాల మధ్య శాంతి చర్చల ద్వారా యుద్ధం ఆగిపోతుందనే సమయంలో ఈ దాడులు మరింత పరిస్థితిని తీవ్రతరం చేశాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య నెలకొన్న భీకర వాతావరణం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.
ఇదిలా ఉండగా ఇవాళ ఇస్తాంబుల్లో ఇరు దేశాల మధ్య కీలక చర్చలైతే జరగాల్సింది. ఈ చర్చల్లో తమ ప్రతినిధి బృందం పాల్గొంటుందని, సంపూర్ణ కాల్పుల విరమణ, ఖైదీల విడుదల తమ ప్రధాన ప్రాధాన్యతల్ని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. అయితే ఈ డ్రోన్ దాడుల ప్రభావం చర్చలపై ఏ రకంగా ఉండబోతోందన్నది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు.